వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, విలియం జోన్స్ కప్ ఏ ఆటకు సంబంధించినది? ఆప్షన్ 1 హాకీ, ఆప్షన్ 2 ఫుట్బాల్, ఆప్షన్ 3 బాస్కెట్బాల్, ఆప్షన్ 4 క్రికెట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 బాస్కెట్బాల్. మరో ప్రశ్న, బాస్కెట్బాల్ కోర్ట్ నందు ఫ్రీ త్రో లైన్ సర్కిల్ వ్యాసార్థమును గుర్తించండి. ఆప్షన్ 1 1.60 మీటర్స్, ఆప్షన్ 2 1.70 మీటర్స్, ఆప్షన్ 3 1.80 మీటర్స్, ఆప్షన్ 4 1.90 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1.80 మీటర్స్. మరో ప్రశ్న, మహిళల బాస్కెట్బాల్ ఆటను ఏ ఒలింపిక్స్ నందు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1948 లండన్, ఆప్షన్ 2 1956 మెల్బోర్న్, ఆప్షన్ 3 1964 టోక్యో, ఆప్షన్ 4 1976 మాంట్రియల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1976 మాంట్రియల్. మరో ప్రశ్న, బాస్కెట్బాల్ ఆట నందు సబ్స్టిట్యూషన్ ఆటగాళ్లను గుర్తించండి. ఈ ప్రశ్న డిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 5 మెంబర్స్, ఆప్షన్ 2 6 మెంబర్స్, ఆప్షన్ 3 7 మెంబర్స్, ఆప్షన్ 4 8 మెంబర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 7 మెంబర్స్. మరో ప్రశ్న, ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్ ప్రామాణిక సీలింగ్ పైకప్పు ఎత్తు కనీసం ఎంత ఉండాలి? ఆప్షన్ 1 15 అడుగులు, ఆప్షన్ 2 16 అడుగులు, ఆప్షన్ 3 17 అడుగులు, ఆప్షన్ 4 18 అడుగులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 16 అడుగులు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.